డిఎస్సి ఆస్పిరెంట్స్కి వార్నింగ్. డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి 2024 ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడింది. ఎగ్జామ్ అనేది ఈ ప్రభుత్వమే మరలా వచ్చినట్లయితే మీకు జూన్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. జూన్లో ఎగ్జామ్ అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు ఒక ప్రభుత్వ ప్రమేయం లేదు, ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు షెడ్యూల్ వెంటనే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ దాటిన వెంటనే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాటిన వెంటనే మీకు ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చేసి ఎగ్జామ్స్ అనేవి వెంటనే జరిగిపోతాయి. జూన్ 15th నుంచి ఎగ్జామ్స్ అనేవి పెట్టేయచ్చు. గవర్నమెంట్ చేంజ్ అయినట్లయితే మీకు వచ్చిన గవర్నమెంట్ ఈ డిఎస్సి ఎగ్జామ్స్ని కొద్దిగా అంటే ఒక 2-3 monthsలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు పోస్టులు పెంచాలి, జీవో నెంబర్ 117 రద్దు, తర్వాత అప్రెంటిస్పై ఇచ్చిన జీవోని రద్దు చేసి ఎక్కువ పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తాము, తొలి సంతకం చేస్తాము, 60 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేస్తామని చెప్పారు. సో 60 రోజులు కాదు, కానీ వారు 60 రోజులు అన్నప్పటికీ కూడా అది 90-120 రోజుల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొత్త జీవోలు తీసుకురావాలి, మరలా పోస్టులు కలపాలి, కాబట్టి ఆ పోస్టులు మళ్ళీ యాడ్ చేయాలి, కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో డిఎస్సి 100% జరుగుతుంది. అది ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నా కొత్త గవర్నమెంట్ వచ్చిన డిఎస్సి అనేది పక్కా. సో ఫ్రెండ్స్, కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది మీరు రివిజన్ మీరు ఎంత బాగా రివిజన్ చేసుకొని ఎంత రెడీగా ఉంటే వారు కంపల్సరీగా విజయం సాధిస్తారు, మీరు అనుకున్న ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశిస్తారు. కాబట్టి మీరు అనవసరంగా డిఎస్సి ఎప్పుడో జరుగుతుందిలే, ఇక ప్రిపరేషన్ అప్పుడు చేద్దాంలే అనుకుంటే మరలా మీరు మొదటికి వచ్చినట్లే. ఎందుకంటే మొన్న నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాకు టైం సరిపోవట్లేదు అని కోర్టుకి వెళ్ళి టైం తెచ్చుకున్నారు. తర్వాత మాకు టైం సరిపోవట్లేదు, నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయి అంటూ మీరు ఎలక్షన్ కమిషన్కి ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు అంటూ పలు లెటర్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేసి ఎగ్జామ్ని నిలుపుదల చేసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుని ప్రిపరేషన్ని బాగా చేసి ముందంజలో ఉంటారో వారందరూ కూడా భవిష్యత్ ఉపాధ్యాయులుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ దయచేసి ప్రిపరేషన్ని, ఎగ్జామ్స్ అనేవి ఒక 1 or 2 monthsలో ఉన్నాయి అనుకుని ప్రిపరేషన్ ముందుకు తీసుకురండి. తప్పనిసరిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.